శ్రీకాకుళం జిల్లా పలాస టీడీపీ కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే గౌతు శిరీష విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ పలాసలో టీడీపీ నేత బడ్డ నాగరాజును హత్య చేసేందుకు బీహార్ సుఫారీ గ్యాంగ్తో చేతులు కలిపింది మాజీ మంత్రి అప్పలరాజు అనుచరులే అని ఆమె ఆధారాలతో తేల్చి చెప్పారు. ఇప్పటికే 7 నిందితులను అరెస్టు చేసిన పోలీసులు మరో 10 మందిని నిందితులుగా భావిస్తున్నారు. ఈ కేసులో A1 నుంచి A17 వరకు ఉన్న వ్యక్తులు అప్పలరాజు సన్నిహితులేనని ఆమె ఫోటోలతో పాటు మీడియాకు తెలిపారు. ఒక దురదృష్టకరమైన సంఘటన 2 నెలల క్రితమో నెల రోజుల క్రితం పలాస లాంటి ఊర్లో ఒక 2 ఆడపిల్లలు మైనర్ ఆడపిల్లల మీద చాలా దురదృష్టకరమైన సంఘటన, ఊహించని సంఘటన. ఒక అత్యాచారం జరిగినప్పుడు వారి తాలూకా వివరాలు బయటికి రాకుండా వారికి న్యాయం చేస్తూ, అన్యాయం చేసిన వాళ్ళు ఎవరైనా, ఏ పార్టీ వారైనా, ఏ కులం వారైనా, ఏ మతం వారైనా వాళ్ళకి శిక్ష పడాలని ఒక మహిళగా ఒక తల్లి స్థానంలో ఉండి కోరుకున్న విషయం మీకు తెలుసు. ఏం చేశాడండి అప్పలరాజు గారు? అప్పుడు కోతికి కొబ్బరి చిప్ప దొరికిందని ఏదో ఒక ఇష్యూ అని చెప్పి జనాల ముందుకొచ్చి నోరు పట్టనట్టు చిల్లర వేషాలు మాట్లాడాడు. ఆ అఘాయిత్యం చేసిన ఆ అబ్బాయిల తాలూకా మేనమామలు, లేకపోతే వాళ్ళ చిన్నాన్నలు, వాళ్ళ ఇంట్లో చుట్టాలు నాతో ఒక షేక్ హ్యాండ్ తీసుకున్నట్టు, లేకపోతే రామ్మోహన్ నాయుడు గారు, లేకపోతే మా కుటుంబ సభ్యులతో పక్కన నిల్చున్న ఫోటోలతో చిల్లర చీప్ రాజకీయం చేశాడు. ఈరోజు మీ అందరికీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈరోజు A1 నుంచి దాదాపు 17 మంది పేర్లు ఇప్పుడు తెలిసాయి. అందులో 7 దొరికారు. 7లోని 3 బీహార్ వాస్తువులు కాగా 4 అప్పలరాజు గారు చుట్టూ అనునిత్యం ఉంటూ, ఆయనతో పాటు టేబుల్స్ మీద తింటూ, ఆయన్ని కలిసామని పేపర్లో స్టేట్మెంట్లు పెట్టుకుంటున్న ప్రతి ఒక్కరు. ఈ ఫోటోలన్నీ మీకు ఇస్తాను, ఓపిక్గా చూసి ఇందులో A1 నుంచి A17 వరకు ఎవరున్నారో ఒకసారి మీరు కూడా ప్రచురిస్తే ఉన్నట్టు పత్రికల వాళ్ళు ప్రచురిస్తారన్న ఒక నమ్మకం ప్రజలకు కలుగుతుంది.